ఒక విచారకరమైన వార్త ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక కలెక్టర్ని అట్లా ప్రజలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది కొంత బాధాకరమైన విషయం. దాంట్లో అసలు మీకు ఏమనిపించింది అనే అంశాన్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అక్కడ దాకా తీసుకురాకపోనుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వమే లాస్ట్ టైం ఫార్మా చూసారా ఒక కలెక్టర్ నేనైతే తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ ఈవెన్ నాకు తెలిసైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు జరిగిన అట్లా అనిపించలేదు. నేను కూడా చాలా పబ్లిక్ హియరింగ్స్ పోయినా, ఓపెన్ కాస్ట్ లకు సంబంధించినటువంటి చాలా పబ్లిక్ హియరింగ్స్ అటెండ్ చేసినాం. ఇక్కడ కూడా అంటే ఇట్లా జరగలేదు, పబ్లిక్ క్వశ్చన్ చేసేది జరిగింది అని వాళ్ళు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ చేస్తా ఉన్నారు. సో అది ఏది ఉన్నా గానీ అక్కడ దాకా పోనీయదు, ప్రభుత్వం కూడా అక్కడ దాకా పోనీయదు. సో ఒకటి ఏంటంటే చాలా మంది అంటే పాలిటీషియన్స్ కూడా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ మట్టిలో తిరుగుబాటు ఉన్నది. ముంగట ఎవరు ఏందనేది చూసేది ఉండదు. పెద్ద నీకు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగానే ఇక్కడ తుపాకులు బట్టి కొట్లాడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. భారతదేశంలో చాలా అరుదు. కొంత అక్కడిక్కడ బెంగాల్లో, పంజాబ్ లో చంద్రశేఖర్ ఆజాద్లు కావచ్చు, భగత్ సింగ్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళు పెట్టిపోయారు. కానీ ఇక్కడ సైన్యాలు తయారు చేసిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణలో నిజాం పైశాచికానికి వ్యతిరేకంగా బ్రిటిష్ సపోర్ట్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ తిరుగుబాటు చేసినటువంటి ప్రాంతం. సో ఈ గడ్డ అంత ఈజీగా ఎవరు అరాచకం చేస్తా అంటే తిరగబడకుండా కూర్చునే నేల కాదు ఇది. ఇలా నీకు ఇక్కడ నక్సలైట్లు కూడా తుపాకులు పట్టుకొని కొట్లాడి దేశం మొత్తం గ్రీన్ బెల్ట్ అని తయారు చేసింది కూడా ఈ ప్రాంతంకి వచ్చినటువంటి వాళ్ళే. సో తిరుగుబాటు లక్షణం ఉన్నటువంటి ప్రాంతం. సో అందుకని సమస్యను జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలనేది చెప్పదలుచుకున్నాం. అక్కడ మొన్న కూడా ఈవెన్ 369 మంది ప్రపంచ చరిత్రలో ఒక డిఫరెంట్ స్టోరీ తెలంగాణ అనేది 69 మూవ్మెంట్ అంత భీకరంగా జరిగింది. సో నువ్వు ప్రపంచంలో జరిగినటువంటి మూవ్మెంట్స్ లో ఒక టాప్ మూవ్మెంట్ లెక్క స్టూడెంట్ మూవ్మెంట్ అనేది నీకు చరిత్రలో ఉన్నది. చాలా మంది వెస్టర్న్ రైటర్స్ కూడా దాన్ని మెన్షన్ చేసుకుంటా రాసిండ్రు. సో అటువంటి దాన్ని నీకు సమస్య ఉన్నప్పుడు తిరిగి లక్షణం ఉంటుంది. వీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ కూడా చేసిండ్రు. పోర్గూళ్ళ కాడికి వచ్చినప్పుడు కొట్లాడలేదా అంటే వీళ్ళు ప్రాణాలకు తెగిస్తారు. వాళ్ళు ఏమంటారు, ప్రాణం పోయినా మంచిదే, మా భూములు మాత్రమే మొదలము అన్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళు దాన్ని కూర్చోవాలి. మీరే చెప్పిండ్రు రెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అంటే తెలియనప్పుడు కొంతమంది ఇస్తా అనుకుంటారు కావచ్చు, ఏదో పోనీ అన్నట్టు ఇప్పియాలని ఓపెన్ కాస్ట్ లో దిక్కుపోతే మొత్తం భూమికి పుండు పట్టినట్టుగా అయిపోయింది మొత్తం. ఎక్కడ చూసినా ఎంత ఘోరం అసలు మొత్తం ఆడ. సో ఇక్కడ కూడా ఫార్మాస్యూటికల్ తీసుకొచ్చి ఈ కంపెనీలు తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు, సంపన్న దేశాలు ఏవి కూడా ఫార్మాస్యూటికల్ వాళ్ళ దగ్గర పెట్టలే. ఇలా ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ ప్రాంతం ఏది ఉందంటే పటాన్ చెరువు ప్రాంతం. ఎందుకు అని అంటే మొత్తం ఫార్మా కంపెనీస్, ఫార్మా వేస్ట్ మొత్తం ఇలా మూసి ప్రక్షాళన కూడా పేదల మీద కాదు పడాల్సింది. ఆ ఫార్మాస్యూటికల్ వేస్ట్ చేయక నువ్వు నీళ్ళు అవి బంద్ చేయాలి, అవి ఆపాలి. సో నుంచి కూడా చాలా కంపెనీలు అక్కడ కూడా అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు నాచారంలో పడైనాయి. నువ్వు గిడి పోతే మీకు మ్యారియాట్ హోటల్ కాడ పోతే మీకు ఎట్లా కనబడుతుందో. మీకు ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ కడిపోతే మీకు తెలుసా నీళ్ళు ఏంటది, పొద్దున వాళ్ళు రూపాయి కొబ్బరి నీళ్ళు లెక్క చెప్పారు. ఇదే కట్టే మాట్లాడుతుంది. ఇప్పుడు రూపాయి బిల్లు వేస్తే కనబడాలి అన్ని పిచ్చి మాటలు. ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏవైతున్నాయో, ఫార్మాస్యూటికల్ వేస్ట్ ఏవైతున్నాయో, ఆ దివీస్ కంపెనీకి సంబంధించిన అక్కడిది కావచ్చు. మొన్న అక్కడ పాదయాత్ర చేశారు, దివీస్ కంపెనీ గురించి ఎవరు మాట్లాడలే అస్సలు. అంటే ఇది ఒక రెగ్యులేటెడ్ టాక్టిక్స్. నల్గొండ ప్రజలకు ఏంటంటే మేము మూసి సుందరీకరణ చేస్తున్నాం అని అంటే ఇక్కడికి మీకు మంచినీళ్ళు వస్తాయంటే వాళ్ళు వ్యతిరేకిస్తారంటే ఈ ప్రజలు హైదరాబాద్ ప్రజల మీద తిరగబడాలనే ఉద్దేశంతో అక్కడ తీసుకుపోయి ఒక పెద్ద స్కీమ్ ఇది, పెద్ద స్కెచ్ ఇది. ఆ ప్రజలను తిరగబడేయాలి ఈ ప్రాంత ప్రజల మీద అనేది, విచ్ ఇస్ 200%. ఇది ఏంటంటే చాలా 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 భయంకరమైన అంశం. సో అట్లనే ఇప్పుడు ఆడ కూడా ఏంటంటే నువ్వు పబ్లిక్ వద్దంటారు, వాళ్ళు ఫార్మాస్యూటికల్స్ వద్దంటున్నారు. ఇప్పుడు కానీ నువ్వు తిరుగుతున్నావు, ఆ వేస్టేజ్ అంతా ఏంటి, ఆ పొలాలంతా నువ్వు చెప్తున్నావు చేపలు తినే పరిస్థితి లేదు ఇక్కడ. పాలల విషం ఉన్నది, కల్లుల విషం ఉన్నది, ఇవన్నీ మొత్తం పాలకూరల విషం ఉన్నది, టమాటాల విషం ఉన్నది, ఉల్లిగడ్డల విషం ఉన్నది, ఆలుగడ్డల విషం ఉన్నది. మంచిగా చెప్తున్నాడు చెప్పేది. సో జనం అబ్బా కరెక్టే కదా, ఇవన్నీ విషయం ఉన్నాయి. మరి విషయం ఎక్కడికి వెళ్ళి వస్తున్నది, విషం సోర్స్ ఏంటిది? విషం సోర్స్ ఏంటంటే ఫార్మాస్యూటికల్ వేస్టేజెస్ వయాన్లో పడుతున్నాయి. అదే అటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ నీకు అక్కడ లగచర్ల పెడతా అంటే జనం అంతకుముందు తెలియదు. ఇది తెలిసిన అమ్మ ఇది రెడ్ కేటగిరీలో వచ్చేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ అంటే మా భూములు పోతున్నాయి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో నీళ్లు కల్మషం అయిపోతాయి, పొల్యూట్ అయిపోతాయి, కుంటలు పొల్యూట్ అయిపోతాయి, కాలువలు పొల్యూట్ అయిపోతాయి, భూగర్భ జలాలు కూడా పొల్యూట్ రాబోతున్నాయి అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు జనం తిరగబడ్డారు. వాళ్ళ బతుకుపోతున్నప్పుడు తిరగబడతాం. మడతా క్యాన కడతా
మరిజారయ్యా నువ్వు చంపుతున్నావు మమ్మల్ని చంపుతున్నావు తిరగబడ్డా అని చెప్పని నేను దాన్ని సమర్థిస్తలేను, అవును. నేను సమర్థిస్తాను. కానీ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం చూడాల్సింది ఏంటంటే ఎందుకు అంత రివోల్ట్ అయ్యారు. ఎవడో ఒక రాజకీయ పార్టీ చేస్తే ఒక్కరిని ఎవడో కండుగా పట్టుకుంటే వాడిని బొమ్మలు పెట్టి వీడు టీఆర్ఎస్ వాడు, వీడు ఇంకో పార్టీ వాడు, వీడు బీజేపీ వాడు అని మీరు చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. సమస్య మూలాలకు పోండి. మీరు కూడా అదే పట్టించారు. ఇప్పుడు మీరు గత ప్రభుత్వాలు బొచ్చడి చేసినాయి. పోలేపల్లిలో 59 మంది చచ్చిపోయారు. 59 మంది పోలేపల్లి తిరుగుబాటు తోటి అవన్నీ వద్దని కదా మొత్తుకునేది మొత్తం. ఈ ఫార్మర్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటి వాటి మోర్ దెన్ 90 to 95% బయట దేశాలకే పోతున్నాయి. అమెరికాలో వాడు పెట్టుకోడు, కానీ ఇక్కడ మందులు మొత్తం అక్కడికే పోతున్నాయి. అక్కడ కానీ ఇక్కడ వేస్టేజ్ వాడు ఎందుకు పెట్టుకుంటలేడు? వాడి భూమి పొల్యూట్ అయితే, వాడి నీళ్లు పొల్యూట్ అయితే కాబట్టి ఆ మొత్తం ఎగుమతి జరుగుతున్నది, ఎక్స్పోర్టే జరుగుతా ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నిట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మా భూములు మేమియం పచ్చదనంగా మేము ఇక్కడ మాకున్నది గిదే దిక్కున్నది, పంట పొలాలను మీరు నాశనం చేసి ఈ విషం జిమ్ముడు ఎక్కడిది అనేది వాళ్ళు చేసి వాళ్ళు తిరగబడ్డారు. 200 మందిని దాదాపు నేను రాత్రి లేపుకొని పోయినట. ఇవన్నీ కేసులు పెడతారు, కొత్త కాదు కదా. కానీ ఎస్ అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మీరు ఈ సైడ్ పోకుండా పైసలు సంపాదించుకునే సైడ్ జనాన్ని చంపి ఎవడేవైతే ఉన్నది మేము శవాలు మాకు ప్యారాలే ముఖ్యం, శవాలు అయితే ఏదైతే అనుకుంటే ఇక మీ నాశనానికే ఉంటది తప్ప. సో ప్రజలు తిరుగుబడ్డా అది జరగదు. వాస్తవం కూడా పాపం ఆయన కూడా కలెక్టర్ కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తావు నువ్వు మా భూములు తిరిగిస్తావనా, లేకపోతే మీ భూములు అడగమంటే సార్ కన్విన్సింగ్ దేనికి మీ భూములు ఇయ్యండి రాబాయని కన్విన్స్ చేసేందుకు వచ్చిండే. దాన్ని వాళ్ళు ప్రజలు కరెక్ట్ తీసుకోలేదు. ఆడోళ్ళ గీడోళ్ళు కాడికంటే ఇక్కడ కూడా ఎవడో ఒకడు ఏదో చేస్తే జరగదు. అది వాళ్ళకి తెలుసు తర్వాత ఏం జరగబోతుందో తెలుసు. అయినా కానీ అంత తిరగబడి చేస్తా ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ ను మీరు ఇంకెంత ప్రాబ్లం అగ్రవేట్ అయ్యేటట్టుగా చేసేది ఉంటే మీకు కుర్చీలు పోతాయి అంతే.